అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ డబ్బులు వచ్చే డేట్ని అయితే ఫిక్స్ చేశారు మన పీఎం అయిన మోడీ గారు. మరి ఏ తారీఖు నుంచి ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ అవుతాయి అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే, కేంద్రంలోని మోడీ సర్కార్ రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకం కింద రైతులు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున అందుకుంటున్నారు. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున కేంద్రం అందిస్తుంది. అయితే ఇప్పుడు 19వ విడత రావాల్సి ఉంది. ఈ విడత ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ విడతకు సంబంధించి తేదీ కూడా ఖరారయ్యింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడతను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2025 చివరి నాటికి అర్హత కలిగిన లబ్ధిదారులకు పంపిణీ చేస్తుందని తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి కిసాన్ యోజన 19వ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేస్తారని చెప్పారు. వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఫిబ్రవరి 24వ తేదీన బీహార్ను సందర్శించుకోబోతున్నారని ఆయన చెప్పారు. అదే రోజు ప్రధానమంత్రి రైతు ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తారని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనగా పీఎం కిసాన్ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఈకేవైసీ అనేది తప్పనిసరి చేయడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత చెల్లింపును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 15వ తేదీన 2024 సంవత్సరంలోనే విడుదల చేయడం కూడా జరిగింది. పీఎం కిసాన్ అనేది భారత ప్రభుత్వం నుండి 100% నిధులతో కూడిన కేంద్ర పథకం. నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతాయి. ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 3 సమాన వాయిదాల్లో 6,000 ప్రత్యక్ష చెల్లింపును బదిలీ చేస్తారు. అంటే అర్హత కలిగిన రైతుల ఖాతాలకు ఒక్కొక్కరికి 2,000 రూపాయలు బదిలీ చేయబడుతుంది. ఈ పథకానికి రైతుల ఈకేవైసీ ఉండటం చాలా ముఖ్యం. ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రయోజనాలను వ్యక్తులు పొందుతున్నారో లేదో తెలుసుకోవడానికి సమాచారాన్ని పొందవచ్చు. రైతులు ఈ 3 ఎంపికలలో ఏదైనా ఎంచుకోవడం ద్వారా వారి ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటుంది. బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కామన్ సర్వీస్ సెంటర్లు, స్టేట్ సర్వీస్ సెంటర్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ ప్రామాణిక ఆధారిత ఈకేవైసీ లక్షలాది మంది రైతులు ఉపయోగించే పీఎం కిసాన్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటుంది. అర్హత కలిగిన లబ్ధిదారులు ఆధార్ కార్డ్, పౌరసత్వ రుజువు, తమ భూమిని కలిగి ఉన్నారని నిరూపించే పత్రాలను అందించడం, వారి బ్యాంక్ ఖాతా వివరాలు అందించడం, ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో నమోదు చేసుకోవడానికి అర్హత కలిగిన రైతులు పీఎం కిసాన్ పోర్టల్ను సందర్శించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి, లేదా వారి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. సో చూసారు కదా వ్యూవర్స్, మరి యొక్క అప్డేట్పై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే పీఎం కిసాన్ 19వ విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో వీరందరికీ ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెల 24వ తేదీన మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు అయితే అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో ఈ యొక్క 2,000 రూపాయలు అనేది జమ చేయనున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.